సంక్రాంతి సీజన్ ప్లస్ ఫ్యామిలీ సినిమా ఇది డెడ్లీ కాంబినేషన్. దీన్ని కొట్టే కాంబో చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ అంటున్నారు మన హీరోలు. అన్నట్లుగానే కొన్నేళ్లుగా, మరీ ముఖ్యంగా గత 5 ఏళ్లుగా సంక్రాంతి స్టామినా ఓ రేంజ్లో పెరిగిపోయింది. 100 కోట్ల నుండి వందల కోట్ల స్థాయికి చేరింది. ఈ పెరిగిన మార్కెట్ పైనే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. సంక్రాంతికి ఫ్యామిలీ సినిమా వచ్చిందంటే చాలండి, నిర్మాత నిశ్చింతగా నిద్రపోవచ్చు. యావరేజ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ పక్కా, పాజిటివ్ వస్తే పండగే. కొన్నేళ్లుగా సంక్రాంతి కెపాసిటీ పెరుగుతూ పోతోంది. 2020లో సరిలేరు నీకెవ్వరు, అలవైకుంఠపురంలో వచ్చాయి. ఈ రెండింట్లో మహేష్ మాస్ చూసుకుంటే బన్నీ ఫ్యామిలీస్ ని టార్గెట్ చేశారు. సరిలేరు నీకెవ్వరు కూడా సూపర్ హిట్ అయినా అలవైకుంఠపురంలో మాత్రం ఆల్ టైమ్ హిట్ కొట్టింది. దానికి కారణం ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణే. 5 ఏళ్ల కిందే 160 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. ఆ తరువాత 2021లో ఫ్యామిలీ సినిమాలేమీ రాలేదు. కానీ 2022లో బంగారాజుతో కరోనా సమయంలోనూ ఖతర్నాక్ హిట్ కొట్టారు నాగ్. పొంగల్కి ఉన్న బలాన్ని వాడుకున్నారు కింగ్. కరోనా కారణంగా 50% థియేటర్ ఆక్యుపెన్సీతోనే 40 కోట్ల షేర్ వసూలు చేసింది బంగారాజు. ఇక 2023లో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి పోటీ పడ్డాయి. అందులో బాలయ్య మాస్తో ఓపెనింగ్స్ తెచ్చుకుంటే చిరు సినిమాకి కుటుంబ ప్రేక్షకులు క్యూ కట్టారు. ఫలితంగా వాల్తేరు వీరయ్యకు 230 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. 2024లో హనుమాన్, గుంటూరు కారం రెండూ ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించిన సినిమాలే. నెగిటివ్ టాక్ వచ్చిన మహేష్ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ బాగానే చూశారు. ఇక హనుమాన్ అద్భుతాలు సృష్టించింది. ఇప్పుడు సంక్రాంతికొస్తున్నాం ఫస్ట్ వీక్లోనే 180 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. మొత్తానికి సంక్రాంతికి ఫ్యామిలీ సినిమాని తీసుకొస్తే నిర్మాతలకు లాభాల పంటే. 2023 సమ్మర్ సీజన్ విడిచిపెట్టారంటే అనుకోకుండా జరిగింది అనుకోవచ్చు. 2024 సమ్మర్ వదిలేశారంటే పొరపాటైపోయింది అనుకోవచ్చు. కానీ 2025లోనూ సేమ్ సీన్ రిపీట్ అవుతుందంటే అది అలవాటే. కారణమేంటో తెలియదు కానీ సమ్మర్ సీజన్ని టాలీవుడ్ హీరోలు పెద్దగా పట్టించుకోవట్లేదు. చూస్తుంటే ఈ సమ్మర్ కూడా నీరుగారేలా కనిపిస్తోంది. మార్చిలో పవన్ కళ్యాణ్ వస్తాడు, ఏప్రిల్లో ప్రభాస్ వస్తాడు, మేలో చిరంజీవి వస్తాడు అంటూ కలలు కంటున్న ఫ్యాన్స్ కు షాక్ తప్పేలా లేదు. ఎందుకంటే ఇప్పటికే హరిహర వీరమల్లు వాయిదా దాదాపు ఖాయమైపోయింది. విశ్వంభర డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. రాజాసాబ్ రాక కూడా అనుమానమే. దాంతో 2025 సమ్మర్ కు మరోసారి కష్టకాలమే. పరిస్థితులు చూస్తుంటే ఈ సమ్మర్ భారం కూడా నాని, విజయ్ దేవరకొండపైనే పడేలా ఉంది. మార్చి 28న నితిన్ రాబిన్హుడ్, 29న మ్యాట్ స్క్వేర్తో ఈ సమ్మర్ షురూ కానుంది. ఆ తర్వాత ఏప్రిల్ 10న సిద్ధూ జొన్నలగడ్డ జాక్ విడుదల కానుంది. ఇక ఏప్రిల్ 18న అనుష్క ఘాటి రానుంది. అదే రోజు రావాల్సిన తేజ సజ్జా మిరాయి వాయిదా పడేలా కనిపిస్తుంది. ఇక ఏప్రిల్ 25న కన్నప్పతో మంచు విష్ణు వస్తున్నారు. మే బాధ్యత అంతా నాని తీసుకుంటున్నారు. ఈయన నటిస్తున్న హిట్ 3 మే 1న విడుదల కానుంది. అలాగే రవితేజ మాస్ జాతర మే 9న వస్తుందంటున్నారు. కానీ కన్ఫర్మేషన్ లేదు. ఇక మార్చి 28 నుంచి వాయిదా పడ్డ విజయ్ దేవరకొండ VD12 మే 30న వస్తుందంటున్నారు. విశ్వంభర సమ్మర్ అంటున్నా డేట్ చెప్పట్లేదు. ఎలా చూసుకున్నా 2025 సమ్మర్ సీజన్ అంతంత మాత్రంగానే కనిపిస్తుంది. అత్యుత్సాహమే నిర్మాతల కొంప ముంచుతోందా? మా సినిమాకి ఇంతొచ్చింది, అంతొచ్చింది అని చెప్తున్న లెక్కలే వాళ్ళని చిక్కుల్లో పడేస్తున్నాయా? ప్రెస్టేజ్కి పోయి లేనిపోని తలనొప్పులు కొని తెచ్చుకుంటున్నారా? అదే ఐటీ రైట్స్కి కారణమా? టాలీవుడ్లో ఉన్నట్టుండి పేలిన ఐటీ రైట్స్ బాంబ్ వెనుక అసలు రీజన్ ఏంటి? టాలీవుడ్ అగ్ర నిర్మాతలు దిల్ రాజుతో పాటు మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసులో ఇళ్లపై ఐటీ శాఖ సోదాలు జరపడం సంచలనంగా మారింది. దిల్ రాజు ఇప్పుడు కేవలం నిర్మాత మాత్రమే కాదు, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కూడా. ఆయనపై ఐటీ దాడులు సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయంగానూ చర్చనీయాంశమయ్యాయి. దిల్ రాజుతో పాటుగా నిర్మాత శిరీష్, దిల్ రాజు కుమార్తె హన్షితారెడ్డిల ఇళ్లు, కార్యాలయాలపైన ఐటీ అధికారుల సోదాలు జరిగాయి. మొన్న సంక్రాంతికి దిల్ రాజు బ్యానర్ నుంచి గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయ్యాయి. వీటిలో వెంకీ, అనిల్ రావిపూడి సినిమాకు రికార్డు వసూళ్లొస్తున్నాయి. మరోవైపు గేమ్ చేంజర్ కు ఫస్ట్ డే 186 కోట్ల పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. మైత్రి మూవీ మేకర్స్ నుంచి పుష్ప 2 వచ్చింది. మా సినిమా బాహుబలి 2ను కొట్టిందంటూ అధికారికంగా చెప్పడమే కాదు 1830 కోట్ల పోస్టర్ విడుదల చేశారు. తమ సినిమాలకు 100 కోట్లు వచ్చాయంటూ నిర్మాతలు చేసే ఈ ప్రమోషనే వాళ్లను ఇబ్బందులు పడేస్తుందేమో అనే చర్చ జరుగుతోంది. గతంలోనూ వాల్తేరు వీరయ్య టైంలో మైత్రి మూవీ మేకర్స్ పై ఐటీ దాడులు జరిగాయి. మామూలుగా ఫిబ్రవరిని అన్ సీజన్ అంటూ ఉంటారు ఇండస్ట్రీలో.
అసలే ఎగ్జామ్స్ టైం, ఆ టైంలో సినిమాలు వస్తే చూస్తారా లేదా అనేది వాళ్ళ భయం. కానీ కొన్నేళ్లుగా అది కనిపించడం లేదు. ఫిబ్రవరి హౌస్ఫుల్ అయింది, క్రేజీ సినిమాలతో నిండిపోయింది. మరి నెక్స్ట్ మంత్ రాబోయే ఆ క్రేజీ సినిమాలేంటో చూసేద్దాం రండి. ఫిబ్రవరిలో డేట్స్ అన్నీ లాక్ అయిపోయాయి. సంక్రాంతి తర్వాత బెస్ట్ సీజన్ అంటే సమ్మరే. కానీ ఆలోపే క్రేజీ సినిమాలన్నీ వచ్చే నెలలో వచ్చేస్తున్నాయి. అందులో తండేల్ మెయిన్. ఫిబ్రవరి 7న ఈ సినిమా రానుంది. చందు మొండేటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చైతు, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఇక దానికంటే ఒక్కరోజు ముందే ఫిబ్రవరి 6న అజిత్ పట్టుదల విడుదల కానుంది. ఫిబ్రవరి 14న విశ్వక్సేన్ అమ్మాయిగా నటిస్తున్న లైలా సినిమా విడుదల కానుంది. అదే రోజు కిరణ్ అబ్బవరం దిల్ రూబా సినిమా విడుదల కానుంది. కాలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈయన నటిస్తున్న సినిమా ఇది. ఇక కొడుకు గౌతమ్తో కలిసి బ్రహ్మానందం నటిస్తున్న బ్రహ్మానందం సినిమా కూడా ఫిబ్రవరి 14నే రానుంది. ఫిబ్రవరి 21న సినిమాల జాతర కంటిన్యూ కానుంది. ఆ రోజు సందీప్ కిషన్ మజాక విడుదల కానుంది. త్రినాథరావు నక్కిన, ప్రసన్న కుమార్ బెజవాడ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. దీనిపై అంచనాలు బానే ఉన్నాయి. ఇక నితిన్ తమ్ముడు సినిమా కూడా ఫిబ్రవరిలోనే రానుంది. మహాశివరాత్రి కానుకగా ఈ సినిమా రానుందని తెలుస్తోంది. ప్రకృతి బాగా పగబట్టేసిందిరా అంటారు కదా, ఇద్దరు పాన్ ఇండియన్ హీరోల విషయంలో ఇదే జరుగుతోంది ఇప్పుడు. 100ల కోట్ల బిజినెస్, అదిరిపోయే బడ్జెట్తో వస్తున్న 2 పాన్ ఇండియన్ సినిమాల్ని పర్యావరణ కష్టాలు చుట్టుముట్టాయి ఇప్పుడు. మరి ఏంటా కష్టాలు? ఇంతకీ ప్రకృతి కారణంగా వాళ్లకొచ్చిన కష్టాలేంటో చూద్దామా? ఇటు యష్, అటు రిషబ్ శెట్టి ఇద్దరు పాన్ ఇండియన్ హీరోలే. కేజీఎఫ్తో ఆయన, కాంతారాతో ఈయన ఇండియన్ స్క్రీన్ను షేక్ చేశారు. ఇలాంటి హీరోలిద్దరికీ ఒకేసారి కష్టాలొచ్చాయి ఇప్పుడు. అవి కూడా మామూలు కష్టాలు కాదు, ప్రకృతి కష్టాలు. వీళ్ల సినిమాల కారణంగా ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుందని కంప్లైంట్స్ వస్తున్నాయి. కాంతారా చాప్టర్ 1 షూటింగ్ ప్రస్తుతం కర్ణాటకలోని సక్లేష్పురా అడవుల్లో జరుగుతుంది. షూటింగ్ కోసం బాంబ్ బ్లాస్ట్లు చేస్తూ, చెట్లు నరికేస్తూ ప్రకృతిని డిస్టర్బ్ చేస్తున్నారని, అడవుల సహజ సిద్ధమైన సౌందర్యాన్ని పాడు చేస్తున్నారంటూ కాంతారా టీంపై అక్కడి లోకల్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ ను పట్టించుకోకుండా షూటింగ్ కంటిన్యూ చేస్తున్నారు చిత్ర యూనిట్. యష్ టాక్సిక్ సినిమాకు పర్యావరణ కష్టాలే ఎదురయ్యాయి. గత ఏడాది బెంగళూరు సమీపంలోని పీన్యా ప్రాంతంలో టాక్సిక్ షూట్ కోసం వేలాది చెట్లు నరికేశారని ఫిర్యాదొచ్చింది. తాజాగా నిర్మాతలకు ప్రభుత్వం తరపున నోటీస్ కూడా వెళ్లింది. ఈ వ్యవహారం ఇప్పట్లో తెగేలా కనిపించట్లేదు. గీతూ మోహన్ దాస్ ఈ సినిమాకు దర్శకురాలు. మొత్తానికి ఈ కన్నడ హీరోలిద్దరూ ప్రకృతితో పెట్టుకున్నారన్నమాట. గత నెల రోజులుగా ట్రెండింగ్ అంటే ఏంటో చూపిస్తున్నారు కీర్తి సురేష్. బేబీ జాన్ పాట విడుదలైన రోజు నుంచి పెళ్లి వరకు కీర్తి తెగ ట్రెండ్ అవుతూనే ఉన్నారు. ఇప్పటికీ ఈమె సోషల్ మీడియాని షేక్ చేస్తూనే ఉన్నారు. తాజాగా పెళ్లి తర్వాత లైఫ్ గురించి ఓపెన్ అయ్యారు కీర్తి. మరి ఆఫ్టర్ మ్యారేజ్ ఈ భామ లైఫ్లో వచ్చిన మార్పులేంటి? ఈ పాట ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పట్నుంచే కీర్తి సురేష్ ట్రెండింగ్ మొదలైంది. బేబీ జాన్ ఫ్లాప్ అయినా బాలీవుడ్లో కీర్తి గ్లామర్ మాత్రం బ్లాక్ బస్టర్ అయింది. ఇక పెళ్లి న్యూస్తో మరింత ట్రెండ్ అయ్యారు కీర్తి. చాలా ఏళ్లుగా డేటింగ్ చేస్తున్న ప్రియుడు ఆంటోనీ తటిల్ను డిసెంబర్ 12న గోవాలో పెళ్లి చేసుకున్నారు కీర్తి. పెళ్లైన 2 రోజులకే మెడలో పసుపు తాడుతో ప్రమోషన్స్కు వచ్చి సోషల్ మీడియాను షేక్ చేశారు కీర్తి సురేష్. ఓవైపు సినిమా ప్రమోషన్, మరోవైపు పర్సనల్ లైఫ్తో బిజీ అయిపోయారు. తాజాగా తన పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉందో చెప్పుకొచ్చారు ఈ బ్యూటీ. ఆఫ్టర్ మ్యారేజ్ తన లైఫ్ మారలేదు, కానీ భర్త ఆంటోనీ లైఫ్ మాత్రం బాగా మారిపోయిందన్నారు కీర్తి సురేష్. పెళ్లి తర్వాత భర్త ఆంటోనీపై మీడియా అటెన్షన్ పెరిగిందని, ఎక్కడికి వెళ్లినా కెమెరాలు కూడా వెంబడిస్తున్నాయన్నారు కీర్తి. ఇదొక్కటే తనకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ కంప్లైంట్స్ ఏం చేయట్లేదన్నారు కీర్తి. తనకైతే ఏ రిస్ట్రిక్షన్స్ లేవని, పెళ్లికి ముందెలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నట్లు తెలిపారు కీర్తి సురేష్. మా ఆయన బంగారం అంటూ మునగ చెట్టెక్కించేశారు ఈ భామ. సో చూశారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. Darisoyo.